ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధి చేరే భాగ్యం ఇచ్చారు. మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఈరోజు యోబు గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, ఆయన యోబు జీవితంలో నుండి అనేక మర్మాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా మరి మాట్లాడినా, అయ్యా నీ యందు నిలిచి ఉన్న ఆ తీరును, నీ యందు నిలిచి ఉండి తాను చూపించిన భక్తిని, యథార్థతను, నీతిని అయా మేము ఒక్కొక్క కోణంలో ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 13వ అధ్యాయంలో కూడా యోబు తన యొక్క ప్రత్యుత్తరాన్ని తన శిష్యులు, తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నట్లుగా దీనికి కొనసాగింపు 12వ అధ్యాయము కొనసాగింపుగా యోబు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ వచనం నుండి మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడెను. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాట్లాడెదను, నా జోలికి రాక మౌనులయుండుడి. నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడెదను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనా ఉండి నీడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చెదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవక్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు.
నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు అని యోబు తన ప్రత్యుత్తరాన్ని తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లలారా, యోబు 13వ అధ్యాయంలో మరి 1 నుండి 12 వచనాలలో యోబు తన స్నేహితులను గద్దిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. మరి 1 నుండి 12 వచనాలలో తన స్నేహితులు ఏదైతే మాట్లాడారో, వారి అంతరంగంలో మరి యోబును గురించి ఏదైతే భావించారో, మరి వారిని సున్నితంగా గద్దిస్తూ ఉన్నట్లుగా 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనకు కనబడతా ఉంది. మరి 12వ వచనం నుండి 13వ వచనం నుండి 22వ వచనం వరకు మరి యోబు దేవునిపై తనకున్న నమ్మకాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోబుకు దేవునిపై ఉన్న తన నమ్మకాన్ని మరి గాఢంగా ప్రగాఢంగా ప్రకటిస్తూ ఉన్నాడు. 1 నుండి 12 వరకేమో స్నేహితులను గద్దించుట మనకు అనిపిస్తుంది. 13 నుండి 22 వరకు మరి యోబుకు దేవునిపై తనకున్నటువంటి నమ్మకాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 23వ వచనం నుండి 28వ వచనం వరకు యోబు తన పాపాలను తెలుసుకోవాలని వేడుకుంటూ ఉన్నాడు. తన పాపం ఏమిటి, తనకు ఆ గతి పట్టడానికి గల కారణం ఏమిటి, ఒకవేళ నేను బాల్యములో నాకు తెలియక చేసిన పాపము ఏదైనా ఉందేమో అని యోబు తన పాపాలను గురించి తెలుసుకోవాలని 23 నుంచి 28 వరకు మరి మాట్లాడినటువంటి సందర్భం. ప్రియమైన పిల్లరా, మరి వచనం వెంబడి వచ్చిన జ్ఞానాన్ని మనం చేద్దాం. 1వ వచనం, ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది అని యోబు పలికినటువంటి మాటల్లో మరి తన స్నేహితులను గద్దిస్తూ మాట్లాడినటువంటి మాట. యోబు గర్విష్టి అయినందువల్ల, డంబాలు పలికేవాడైనందువల్ల ఇలా మాట్లాడాడని మనము అనుకోకూడదు. యోబు మాటల అర్థం ఇది మిత్రులారా. నా మీదికి ఇంత ఘోరమైన ఆపదలు ఎందుకు వచ్చాయో అన్న సమస్యను పరిష్కరించడానికి మీకును నాకును తెలిసినటువంటి ఈ సత్యాలు సరిపోవు. మీ జ్ఞానమే అన్ని జవాబులను ఇవ్వగలదన్న భ్రమలో మరి ఉండకండి. స్నేహితులను యోబు మరి నమ్రతగా గద్దిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి యోబుకు వచ్చినటువంటి ఈ ఆపదలు ఎందుకు వచ్చాయో అన్న సమస్యను పరిష్కరించడానికి మీకును నాకును తెలిసిన ఈ సత్యాలు సరిపోవు. మీ జ్ఞానమే అన్ని జవాబులను ఇవ్వగలదన్న భ్రమలో ఉండకండి అని స్నేహితులను గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు కొరగాని నివారణను నిర్ణయించే పనికిమాలిన వైద్యులు మీరు అని మరి తన స్నేహితులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కొరగాని నివారణను బాగు చేయడానికి ఉపయోగపడినటువంటి పనికిమాలిన వైద్యులు మీరు అని స్నేహితులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు చెప్పిన దానికంటే మరి కాస్త అర్థవంతమైన మాటలు పలకలేని పక్షంలో దయచేసి మౌనంగానే ఉండండి. దేవుని నుండి జవాబును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు కల్పించిన అబద్ధాలేవంటే యోబు దుర్మార్గుడని చేసిన నేరారోపణే వారు కల్పించిన అబద్ధం. వాస్తవంగా యోబు మరి దుర్మార్గుడిగా ఎక్కడ కనపడతాడండి? ఎక్కడ మరి దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ మనస్సు కానీ యోబు జీవితంలో మనం చూడలేం. ప్రియమైన పిల్లారా, మరి 1 నుండి మరి 12వ వచనం వరకు కూడా తన శిష్యులను యోబు గద్దించినట్లుగా గద్దింపు మాటలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి 2వ వచనం, మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను అంటూ ఉన్నాడు. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు అని అంటూ ఉన్నాడు. మీరు చెప్పినటువంటి మరి ఈ సత్యాలు, నీకు తెలిసినటువంటి ఈ జ్ఞానము మరి నాకు ఏ విధమైనటువంటి మరి నొప్పిని
తగ్గించినట్లుగా కానీ, బాధ నివారణ అయినట్లుగా కానీ, నా సమస్యకు పరిష్కారం చూపినట్లుగా కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. నేను దేవునితోనే మాట్లాడతాను, మీరు మౌనంగా ఉండండి. నేను దేవునితోనే వాదిస్తాను, దేవునితోనే నా యొక్క విన్నపాన్ని తెలియచేసుకుంటాను. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడినేమీ కాదు అని తన స్నేహితులను గద్దిస్తూ మాట్లాడినటువంటి మాటలు. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. మీరు కేవలము మౌనంగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడెను. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించడి. మరి తాము దేవుని తరపున వాదించేవారమన్నట్టు యోబు స్నేహితులు మాట్లాడి ఉన్నారు. ఇదే నిజమైతే తన పైన లేనిపోని నేరాలెందుకు మోపుతున్నారు అని యోబు తన స్నేహితులను అడుగుతున్నటువంటి సందర్భము. యోబు అతనిలో తప్పులేమన్నా ఉన్నాయేమోనని యోబును పరీక్షిస్తూ ఉన్నారు. దేవుడు వారిని కూడా అదే విధంగా పరీక్షిస్తే ఏమవుతుంది? దేవుణ్ణి గురించి అంత తేలికగా మాట్లాడుతున్నారే, ఆయనంటే భయం లేదా? తాము యోబు కంటే మంచివారైనట్టు వారు భావించుకుంటున్నటువంటి సంగతిని యోబు పసిగట్టి వారిని గద్దిస్తూ ఉన్నాడు. వారి అంతరంగంలోని భావం మరి ఏమిటంటే, దేవుడు యోబును అతని పాపాల కారణంగా ఘోరంగా శిక్షించాడు. ఆయన ఆ విధంగా మనకు చేయలేడు గనుక యోబు చాలా చెడ్డవాడై ఉండాలి, మనం మంచివాళ్ళమై ఉండాలి. కనీసం అతనంత చెడ్డవాళ్ళం మాత్రం కాము. తమలో ఉన్న స్వనీతిని కనిపెట్టడం ఎవరికైనా చాలా కష్టం. అతనితో మాట్లాడే ఇతరులకు అది పెద్ద సమస్య అవుతుంది. మానవ హృదయం నుండి పెరికివేయడానికి అతి కష్టమైన పాపాల్లో ఇది ఒకటి అని ఇక్కడ యోబు తన యొక్క భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి అని మరి తన స్నేహితులను మరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేదురా, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా, ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదింతురా, ఆయన మిమ్మును పరిశోధించుటకు మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును అని తన స్నేహితులను మరి చక్కగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మీరు పలికినటువంటి సత్యమైన మాటలు, మీరు పలికినటువంటి మరి జ్ఞానపు మాటలు నాకు ఏ విధమైనటువంటి ఉపశమనాన్ని కలిగించలేదు. అంతేకాకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు దేవునితోనే వాదించినట్లుగా, మీరు దేవుని పక్షముగా వాదించేవారిగా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు. అది మీకు క్షేమము కాదు. మీరు మౌనముగా ఉండండి, అదే మీకు జ్ఞానముగా ఎంచబడుతుందని యోబు తన స్నేహితులను గద్దించినట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లారా, 11వ వచనం, ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు అని మరి సూచాయిగా వారి యొక్క వాదాన్ని, వారు చెప్పినటువంటి ఆ సత్యాలను ఆయన మరి కొట్టివేసినట్లుగా, మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, అవి ఎంత మాత్రమును కూడా నాకు ఉపశమనాన్ని కలిగించలేదు. దేవుడు కూడా మరి వాటిని అంగీకరించుడు అని చెప్తూ 13వ వచనం నుండి మరి 22వ వచనం వరకు కూడా మరి దేవుని ఎడల తనకున్నటువంటి నమ్మకాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మరి యోబు. 13వ వచనం, నేను మాటలాడెదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి, నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక అని మరి దేవునిపై తనకున్నటువంటి నమ్మకాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యోబు ధైర్యం చేసి మాట్లాడడానికే నిశ్చయించుకున్నాడు. అందుకే దేవుడు తనను చంపినా సరే చివరికి తన నిర్దోషత్వం రుజువుతుందన్న ఆశాభావం దేవుని పట్ల అతనికి ఉంది. దేవుని ఎదుట తనను తాను సమర్థించుకోవాలని తహతహలాడుతున్నాడు యోబు. మరి యోబు యొక్క అభిలాష, ఇతడు కపట భక్తుడు కానీ దుర్మార్గుడు కానీ కాదని
మనకు తన యొక్క మాటలలో తను పలికినటువంటి మరి ప్రత్యుత్తరములలో మనకు కనబడుతుంది ప్రియదేవుని పిల్లారా. కాబట్టి 13వ వచనం నుండి మరి యోబు దేవునిపై తనకున్న నమ్మకాన్ని మరి గురించి తెలియచేస్తూ ఉన్నాడు. 14, నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడెదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. అబ్బా, ఎంత గొప్ప నిరీక్షణ యోబు గారి జీవితంలో కనపడతా ఉందండి. నేనెందుకు నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవాలి? మరి ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడతా ఉన్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటానని దేవునిపై తనకున్న నమ్మకాన్ని మరి యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి. నన్ను చంపినా సరే నా ప్రవర్తనని నేను పాడు చేసుకోను, నా ప్రవర్తనను నేను మరి చెరిపి వేసుకోను అంటూ ఉన్నాడు. నేను చచ్చినా సరే నేను చనిపోయేంత వరకు ఆయన కొరకు నేను కనిపెడతాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి. ప్రియదేవుని పిల్లారా, దేవునిపై యోబుకున్న నమ్మకత్వము ఎంత పటిష్టమైనదో ఈ మాటలో మనం గ్రహించవచ్చు. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. ప్రియదేవుని పిల్లలారా, ఎక్కడైనా భక్తిహీనుడు ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తాడు? తనకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, అందరూ విడిచిపెట్టేసినప్పుడు భక్తిహీనుడు తన భక్తిహీనత నుండి మరి విడిపింపబడి మరి పరిశుద్ధునిగా మారటానికి సర్వశక్తి కలిగిన దేవుడు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను ఏ విషయములలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని మరి ఈ రీతిగా నేను చెప్తూ ఉన్నానని ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడు. మరి ఏది చేసినా అది నాకు రక్షణార్థమైనది అగునట్లుగా కావాలి. కానీ భక్తిహీనుని వల్లే మరి నేను సన్నిధికి రాను అని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఏదైనా సరే దేవునికి మహిమ రావాలి, ఆ రకంగా నేను దేవుని సన్నిధిని తొక్కుతాను. కానీ భక్తిహీనుడనై మరి పాపము చేత నేను సన్నిధికి రాను అని ఇక్కడ యోబు అంటూ ఉన్నాడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీడి, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడదునని నాకు తెలియను అని గొప్ప నిరీక్షణతో పలుకుతున్నటువంటి మాటలు. మరి నేను నిర్దోషిగా కనపడతానని నాకు నమ్మకం ఉంది. నేను మాట్లాడినటువంటి మాటల్లో నా వ్యాజ్యములో మరి ఏదైనా దోషం ఉంటే అది ప్రభు పాదాల చెంత నేను సరిచేసుకున్నాను. నేను చివరికి నిర్దోషిగా కనపడతాను, మీరు పరిశీలించుడి అని మరి మాట్లాడుతున్నటువంటి మాట. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనా ఉండి ఎడల నేను నోరు మూసుకొని ప్రాణం విడిచేదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. మరోసారి యోబు తన స్నేహితులతో మాటలు ఆపి దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది కదండి. దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవాలని అతని వాంఛ, తన నీతి నిజాయితీని నిరూపించుకోవాలని అతనికి గట్టి నమ్మకం ఉంది. అయితే అతనిలో నొప్పి, అయోమయం, శోకం, భయం నిండి ఉన్నాయి. ఈ కారణం వల్ల తనకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ అవకాశం వస్తే తనను తాను సరిగా సమర్థించుకోలేడు. అందుకనే ఈ విన్నపాలు దేవునికి చేస్తూ ఉన్నాడు యోబు. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. నీ చేయి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీకుత్తరమిచ్చెదను, నేను పలికెదను, నీవు నాకుత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. ప్రియదేవుని పిల్లారి మాటలో అతనికి వ్యతిరేకంగా మోపిన నేరాలేవో అతనికి తెలియకుండానే అతన్ని నేరస్తుడిగా నిలబెట్టడం జరిగింది. దేవుడు తనకు శత్రువై తనను తీవ్రంగా శిక్షిస్తున్నాడు అనుకుంటూ ఉన్నాడు.
మరింతగా బాధించేందుకు కారణాలు వెతుకుతున్నాడని భావిస్తూ ఉన్నాడు. దేవుని న్యాయస్థానంలో తనపై మోపిన నేరాలన్నీ వినేందుకు తనకు అవకాశం కావాలని సాక్షాత్తు దేవునిని అడుగుతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు కదా, నా దోషములెన్ని, మరి నా పాపములెన్ని, నా అతిక్రమములు నా పాపములు నాకు తెలియచేయి ప్రభు అని దేవుణ్ణి నమ్రతగా అడుగుతా ఉన్నాడు. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రిదేన్ పిల్లరా, నిజముగా మరి మన పట్ల దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటే మన బ్రతుకేమవుతుంది? మన గతి ఏమిటి? ఆ క్షణములోనే మనము మంటిపాలవుతాం కదూ. మరి ఆయనే మనకు పగవాడైపోతే గనక మన బ్రతుకు, మన జీవితం ఏమైపోతా ఉంది? ఎప్పుడైనా గమనించారా దేవుని పిల్లారా? మరి అన్నిటినీ కూడా ఆయన ఎంత చక్కగా తన జీవితాన్ని, యోబు భక్తుడు తన జీవితమును మరి ప్రభువుకు ఎంత చక్కగా సమర్పించుకున్నాడో. నిజమైన భక్తి, మరి నిజమైన యథార్థత, నిజమైన మరి నీతి అనేటువంటిది ఎన్ని రకాలుగా మనం యోబు భక్తుల్లో నుండి నేర్చుకోవచ్చునో. దేవుని పిల్లారా, మరి దేవుడే తన ముఖాన్ని మరుగు చేసుకుంటే, మరి దేవుడే మనకు పగవానిగా మరి ఎంచితే, దేవుని పిల్లారా, మన బ్రతుకులు, మన జీవితములు ఆ క్షణములోనే ముగింపబడతాయి కదూ. కాబట్టి యోబు అంటూ ఉన్నాడు, నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నటువంటి సందర్భము. దేవుని పిల్లారా, మరి 23వ వచనం నుండి 28వ వచనం వరకు యోబు తన పాపాలను తెలుసుకోవాలని దేవుణ్ణి మరి వేడుకుంటూ ఉన్నటువంటి సందర్భము. కాబట్టి 23వ వచనం నుండే మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి నా దోషాలెన్ని, నా పాపాలెన్ని, నా అతిక్రమాలెన్ని తెలియచేయి ప్రభువా, నీవేళ నీ ముఖాన్ని మరుగు చేసుకున్నావు, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావయ్యా అని నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. అందుకే తనకు సంభవించిన ఆపదలకు తగిన పాపాలను తాను పెద్దవాడైన తరువాత మట్టుకు చేయలేదని యోబు గట్టి నమ్ముతా ఉన్నాడు. మరి బాల్యంలో చేసినటువంటి పాపము ఇప్పుడు నేను పెద్దవాడైన తరువాత నా మీదకి వచ్చాయని మరి యోబు మరి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి తన పైకి రావడానికి గల కారణాలు వెదికితే తాను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పాపం ఏదైనా దీనికి కారణం కావచ్చునని యోబుకు అనిపించింది. అయితే ఈ పుస్తకంలోని మొదటి 2 అధ్యాయాలను బట్టి మనకు అర్థమైనది ఏమిటంటే, ఈ విషయంలో యోబు అనుకుంటున్నది సరికాదు. ప్రస్తుతం అతని బాధలకు, అతని పాపాలకు రావాల్సిన శిక్షకు ఎలాంటి సంబంధము లేదు. కానీ తన కష్టాలకు కారణమేదన్నా ఉందేమోనని తన గత జీవితాన్ని పరిశీలించటం యోబుకు మంచిదే. మనకు కష్టాలు ప్రాప్తించినప్పుడు మనం కూడా మరి ఈ రకంగా చేస్తే, యోబు కలిగినటువంటి పరిశీలన జీవితం మనకు కూడా ఉంటే గనక, మనం చేసిన ఏదన్నా పాపం కారణంగా మరి మనకు వచ్చినటువంటి ఆ కష్టాలు కానీ, ఆ బాధలు కానీ మరి కలిగి ఉండవచ్చు అనేటువంటి పరిశీలన జీవితం మనలో ఉంటుంది. ప్రియదేని పిల్లరా, ఆ రీతిగా మరి పరిశీలన జీవితాన్ని కలిగినటువంటి యోబు మరి తనకు కలిగినటువంటి కష్టాలు, ఆ బాధలు, ఆపదలు మరి ఇవన్నీ కూడా ఆయన మరి తనకు కఠినమైన శిక్ష విధించాడని, బాల్యకాలపు పాపాలను ఇప్పుడు యవ్వన కాలంలో మరి వృద్ధాప్యంలో నా మీదికి స్వాస్థ్యముగా మరి నీవు ఇచ్చావు అని యోబు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవక్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసి ఉన్నావు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెడతా ఉన్నావు. ఇంత యథార్థతతో ఉన్నటువంటి నాపై నీవు నా కాళ్ళను బిగించేశావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు, నేను కదల్చకుండా మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మటి కొట్టిన వస్త్రముల వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు అని
యోబు భక్తుడు మరి దేవునిపై మరి తనకున్నటువంటి దేవునికి మరి తన పాపాలను తెలుసుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి సందర్భము మనకు కనపడతా ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, 1 నుండి 12 వచనాల్లో తన స్నేహితులను గద్దించినట్లుగా మరి 13 నుండి 22వ వచనం వరకు యోబుకు దేవునిపై తనకున్న నమ్మకాన్ని తెలియజేసినట్లుగా 23 నుండి 28వ వచనం వరకు మరి తనలో మరి ఏదైనా పాపముందేమో ప్రభువా నాకు తెలియచేయని దేవుని వేడుకున్నట్లుగా ఈ 13వ అధ్యాయంలో మరి యోబు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మొత్తము అధ్యాయంలో మరి యోబు పలికినటువంటి మాట నేను మరి దేవునితో తనపై ఉన్న నమ్మకాన్ని యోబు ఇక్కడ తెలియచేశాడు. యోబు దేవునిపై తనకున్న నమ్మకాన్ని ఎంత చక్కగా మరి ప్రదర్శించాడో. ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి! నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడతాను. మరి నా ప్రవర్తన న్యాయమని ఆయన దగ్గరే రుజువుపరుచుకుంటాను. ఒకవేళ నేను చనిపోయి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ప్రవర్తన సరి అయినదని ఆయన దగ్గర రుజువుపరుచుకోగలను. ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప నమ్మకత్వము యోబు జీవితంలో ఉంది. ప్రియదేవుని పిల్లారా, అలాంటి నమ్మకత్వము ఈ రోజున నీలో ఉందా? నీవు రక్షింపబడిన నాటి నుండి ఇంతవరకు దేవునికి ఒక్క విషయంలోనైనా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా? నీవు నమ్మితే సమస్తాన్ని సాధ్యపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోబు జీవితంలో ఉన్నటువంటి ఈ నిరీక్షణ, ఈ యొక్క నమ్మకత్వము నీలోను నీ కుటుంబంలోనూ ఉంటే గనక నీవు ఆశించినది ఈరోజే దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. యోబు జీవితంలో కలిగి ఉన్నటువంటి ఈ భక్తి జీవితము, ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప నమ్మకత్వాన్ని నీవును నీ కుటుంబమును, మీరును మీ కుటుంబాలను కలిగి ఉండాలని ప్రభునామమున ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అయినా యోబు గ్రంథం 13వ అధ్యాయంలో యోబు చూపినటువంటి ఆ గొప్ప నమ్మకత్వము దేవా ఈరోజు మాలందరిలో పుట్టించమని, అయ్యా నీవు నన్ను చంపిన నీ కొరకే కనిపెడతానని చెప్పిన భక్తుని యొక్క ఆ నమ్మకత్వాన్ని అయ్యా ఈరోజు నీ బిడ్డలమని, నీలో రక్షణ పొందుకున్నవారు, నీ నామాన్ని అంగీకరించిన వారు ఎవరిలోనూ కూడా నాయన ఇంత భక్తి పారవస్యము కనిపించటం లేదు నాయన. ఇది పైకి భక్తిహీనునిగా నీ సన్నిధికి వస్తున్నారు. కానీ నాయన సంపూర్ణమైన భక్తి చేత నీవంటే భయమును భక్తిని కలిగిన వారే, నీ వాక్యానికి విధేయత కలిగిన వారిగా, నీ యందు నమ్మకత్వాన్ని చూపించేవారిగా ఈ రోజున భక్తులు లేకుండా పోయారు. సంఘము సమాజము చెడిపోవటానికి ప్రధానమైన కారణములు అయినా ఇది ఒకటి నాయన. నీపై నమ్మకత్వాన్ని తప్పి ఈ రోజున తప్పి తిరుగుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. నీ నామమును అంగీకరించకుండా, నిజ దేవుని తెలుసుకొనకుండా ఈ లోకముతో కలిసిపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు నాయన. అందరిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. యోబు భక్తుని జీవితంలో కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప నమ్మకత్వం మాలో అందరికీ అనుగ్రహించమని, నీ నామం ఎరిగిన వారికి దానిని ప్రకటించు వారిని అనేక మందిని లేపమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.